అసలు ఈ రోజుల్లో జనాలు ఎట్లున్నారంటే, నీ అమ్మ ఒక్కడంటే ఒక్కడు కూడా కూరగాయలు సరిగ్గా తింటలేడు. అందులోనూ సొరకాయ అంటే అబ్బా! సొరకాయనా అంటారు. మంచి రెసిపీ చెప్తా చూడండి. లేత సొరకాయ చిన్న చిన్న కట్ చేసుకోండి. ఒక 10 పచ్చిమిర్చి, 10 ఎల్లిగడ్డలు ఒక ఎల్లిగడ్డ మొత్తం పొట్టు తీసి పెట్టుకోండి. సొరకాయ పోపులో మంచి జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి అది ఉడకనివ్వండి. స్లోగా సిమ్లో ఉడికిద్ది. ఆ గ్యాప్లో పచ్చిమిర్చి ఇంకా ఎల్లిగడ్డ మంచిగా ఇట్లా ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఆ రూమ్లో అయితే ఇదే ఉంది. దీంతో అలా మెల్లగా కానిచ్చేసి ఇంకా అది స్లోగా అందులో నుంచి వాటర్ వస్తే మెల్లగా ఉడికిపోద్ది. ఈ పేస్ట్ అంతా అందులో వేసేయండి. మంచి గార్లిక్ ఇంకా పచ్చిమిర్చి ఫ్లేవర్ వస్తుంది. చూడండి కూడా చాలా బాగుంటుంది. అంతే ఒక 10 మినిట్స్ తర్వాత దించేసుకుంటే మొత్తం సొరకాయ మంచిగా ఉడికిపోయి చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. సరే, మంచి గార్లిక్ ఇంకా పచ్చిమిర్చి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఉట్టి సొరకాయ కూర ఏం తింటామని మీకు అయినా అనిపిస్తే ఒక సైడ్కి 2 బాయిల్డ్ ఎగ్స్